బయటపడ్డ ఇసుక దోపిడీ, తీవ్ర టెన్షన్లో జగన్. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వైసీపీ హయాంలో గోదావరి నదిలో 781 కోట్ల అక్రమ ఇసుక దందా సాగిందని అధికారులు తేల్చారు. ఈ ప్రాంతంలో సుమారు 14 చోట్ల అక్రమ తవ్వకాలు జరిపి 125 లక్షల టన్నుల ఇసుక అమ్మేస్తున్నారని, అప్పట్లో డెసిలేషన్ పాయింట్లలో టన్ను 625కు విక్రయించారని, ఈ లెక్కన సుమారు 781 కోట్ల ఇసుక దందా సాగిందని అంచనా వేశారు. ఓపెన్ రీచ్లలో టన్ను ఇసుక 475కు విక్రయించారని, ఈ లెక్కన చూసిన 593 కోట్ల విలువైన ఇసుక దోపిడీ జరిగినట్లు గుర్తించారు. అయితే దీనికి బాధ్యతలెవరో తేల్చాల్సి ఉంది. ఎందుకంటే ఇసుక సరఫరా అంతా నగదు లావాదేవీలోనే సాగింది. బిల్లులు సక్రమంగా చూపించకుండా దోపిడీకి పాల్పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక అక్రమాలపై కోర్టుల ఆదేశాల మేరకు విచారణకు ఆదేశించారు. ఏపీ స్టేట్ అప్లికేషన్ సెంటర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇసుక తవ్విన ప్రాంతాలను గుర్తించి వాటి ఛాయాచిత్రాలు కూడా తీశారు. వీటి ఆధారంగా జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత మేరకు ఇసుక అక్రమాలు తవ్వకాలు జరిగాయో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఇసుక కమిటీ ఆదేశాల మేరకు మెయిన్స్ ఇతర అధికారులు ఆరా తీసి అక్రమాలను నిగ్గు తేల్చారు. ఇసుక అక్రమాలను గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. మరి ఆ నివేదికలో ఎవరి పేర్లు ఉన్నాయో అని తీవ్ర టెన్షన్లో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ అక్రమాల గుట్టు ప్రభుత్వం ఎలా తేలుస్తుందో చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.